నిన్న యువంబతో మన తెలుగు టైటన్స్ క్లోజ్ మ్యాచ్ గెలిచిన సంగతి మనందరికీ తెలిసిందే. అది కూడా 3 పాయింట్ల తేడాతో గెలిచారు. అయితే ఈరోజు మన తెలుగు టైటన్స్కి ఇంకో మ్యాచ్ ఉంది. అది ఇంకెవరో మీద కాదు, బెంగాల్ వారియర్స్ మీద. బెంగాల్ వారియర్స్ అంటే మనందరికీ తెలిసిందే, మనీందర్ సింగ్ ఇంకా ఫజల్ అత్రాచెల్లి అని చెప్పాలి. ప్రజెంట్ బెంగాల్ ఫామ్ అంత మంచిగా లేదు, కానీ టీంలో ఉన్న ప్లేయర్స్ మాత్రం చాలా ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్. మనీందర్ సింగ్, ఫజల్ అత్రాచెల్లి, నితీష్ కుమార్, మయూర్ కదం లాంటి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ టీంలో ఉన్నారు. కాకపోతే మనీందర్ ప్రజెంట్ అంత ఫామ్లో లేడు. ఫజల్ కూడా అంత మంచి ఫామ్ చూపించలేకపోతున్నాడు. ఇంకా మిగతా డిఫెండర్స్ అందరూ కూడా ఏదో పర్లేదనిపిస్తున్నారంతే. రైడింగ్లో మాత్రం నితిన్ ధన్కర్ మాత్రమే కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. కానీ మెయిన్ రైడర్ మనీందర్ సింగ్ మాత్రం అనుకున్నంత స్థాయిలో పర్ఫార్మెన్స్ అయితే చేయట్లేదు. ఈ స్క్రీన్ మీద కనపడుతున్న ముగ్గురు పర్ఫార్మెన్స్ చేస్తే మ్యాచ్లో వీళ్ళు గెలవడం చాలా ఈజీ అయిపోతుంది. కానీ వీళ్ళ స్కిల్స్ ఓల్డ్ అయిపోవడం వల్ల ప్రజెంట్ అంత సక్సెస్ఫుల్గా అయితే లేరు. ఇంకా వీళ్ళ పాస్ట్ గురించి చెప్పాలి అంటే పీకేఎల్లోనే లెజెండరీ ప్లేయర్స్ అని చెప్పాలి. ప్రజెంట్ బెంగాల్ వారియర్స్ 10 మ్యాచెస్ ఆడి 3 మ్యాచెస్ గెలిచి 2 మ్యాచెస్ టై చేసుకుని పాయింట్స్ టేబుల్లో 23 పాయింట్స్తో 10th ప్లేస్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళకి ఈ మ్యాచ్లో గెలవడం చాలా ఇంపార్టెంట్. లేదు అంటే ఇక్కడి నుంచి కంబ్యాక్ అవ్వడం అనేది చాలా కష్టం. కాబట్టి ఈ మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ అయితే గెలవాలని వస్తారు. మరి ఇప్పుడు మన తెలుగు టైటన్స్ గురించి మాట్లాడుకుంటే ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో టాప్ 1 ఇంకా టాప్ 2 టీంలను వరుసగా ఓడించి వస్తున్నారు. కాబట్టి తెలుగు టైటన్స్ ఫుల్ పాజిటివ్గా ఉంటారు. ఎందుకంటే టాప్లో ఉన్న టీంలను ఓడిస్తే ఎంత చిన్న టీంకైనా చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. అక్కడి నుంచి టీము చాలా మంచిగా ఆడతారు. కాబట్టి ప్రజెంట్ తెలుగు టైటన్స్ ఫామ్ అయితే సూపర్గా ఉంది. మెయిన్గా చెప్పాలి అంటే డిఫెన్సివ్ రైడింగ్ అదర్ కొడుతున్నారు. రోజు జరిగిన యువంబతో మ్యాచ్లో కూడా థర్డ్ రైడర్ మంజిత్ అదర్ కొట్టాడు. కాబట్టి ఓవరాల్గా తెలుగు టైటన్స్ టీము 7 ప్లేయర్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నారు. మరి ఇప్పుడు బెంగాల్ వారియర్స్ ఇంకా తెలుగు టైటన్స్ హెడ్ టు హెడ్ విన్స్ ఎలా ఉన్నాయన్నది ఒకసారి చూద్దాం. ఈ రెండు టీంలు పీకేఎల్ మొత్తంలో 22 మ్యాచెస్ ఆడితే 14 మ్యాచెస్ బెంగాల్ వారియర్స్ గెలిచారు. ఇంకా 3 మ్యాచెస్ తెలుగు టైటన్స్ గెలిచారు. ఇంకా 5 మ్యాచెస్ టైగా మిగిలాయి. తెలుగు టైటన్స్ మీద బెంగాల్ వారియర్స్కి హైయెస్ట్ స్కోరు 55, ఇంకా మన తెలుగు టైటన్స్కి 44. లోయెస్ట్ స్కోరు బెంగాల్కి 18, తెలుగు టైటన్స్కి 17. ఇంక ఈ రెండు టీంలకు సంబంధించి లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే ఒక మ్యాచ్ మన తెలుగు టైటన్స్ గెలిస్తే 4 మ్యాచెస్ బెంగాల్ వారియర్స్ గెలిచారు. ఓవరాల్గా హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇంకా లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకున్నా కూడా తెలుగు టైటన్స్ మీద బెంగాల్ వారియర్స్దే పైచేయిగా ఉంది. ఇంక ఈ రెండు టీంలకు సంబంధించి పాసిబుల్ స్టార్టింగ్ 7 ఎలా ఉంటుందన్నది ఒకసారి చూద్దాం. మొదటిగా బెంగాల్ వారియర్స్ ముగ్గురు రైడర్స్ మనీందర్ సింగ్, నితిన్ ఇంకా సుశీల్. ఇంకా డిఫెండర్స్ లెఫ్ట్ కార్నరు ఫజల్ అత్రాచెల్లి, రైట్ కార్నరు నితీష్ కుమార్. ఇంకా రైట్ కవరు మయూర్ కదం, లెఫ్ట్ కవరు శ్రేయస్ యూ. ఇంకా తెలుగు టైటన్స్ విషయంకి వచ్చేస్తే స్టార్టింగ్ 7లో పెద్దగా మార్పులు అయితే చేయరు. ముగ్గురు రైడర్స్ విజయ్ మాలిక్, ఆశీష్ నర్వాల్ ఇంకా మంజిత్ శర్మ. డిఫెండర్స్ లెఫ్ట్ కార్నరు అంకిత్ జగ్లన్, రైట్ కార్నరు శంకర్ గడాయ్, రైట్ కవరు సాగర్ రావల్, లెఫ్ట్ కవరు అజిత్ వి. ఇప్పుడు మన తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరూ ఏంటి భయ్య పవన్ షరావత్ని తెలుగు టైటన్స్ స్టార్టింగ్ 7లో పెట్టలేదు అని అడుగుతారు. పవన్ ఈ మ్యాచ్కి వస్తాడా లేదా అన్నది అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు. నిన్న జరిగిన మ్యాచ్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా హెడ్ కోచ్ కేకే హుడా గారు పవన్ షరావత్ తొందరలోనే వస్తాడని చెప్తున్నాడు, కానీ ఎప్పుడు వస్తాడన్నది కన్ఫామ్గా అయితే చెప్పట్లేదు. నాకు తెలిసి ఈ మ్యాచ్ కూడా పవన్ షరావత్ రాకపోవచ్చు. అందుకే నేను తెలుగు టైటన్స్ పాసిబుల్ స్టార్టింగ్ 7లో పెట్టలేదు. పవన్ షరావత్ లేకపోయినప్పటికీ కూడా మన తెలుగు టైటన్స్ సూపర్గా ఆడుతున్నారు. పాయింట్స్ టేబుల్లో ఉన్న టాప్ 2 టీంలను తెలుగు టైటన్స్ ఓడించారు. కాబట్టి పవన్ షరావత్కి ఇంజురీ ఫుల్గా రికవర్ అయ్యాకే మ్యాట్ మీదకి వస్తే సరిపోతుంది. లేదు ముందే వచ్చి మళ్ళీ ఇంజురీ అయితే టీం చాలా ఇబ్బంది పడుతుంది. కాబట్టి పవన్ ఫుల్గా రికవర్ అయ్యాకే రావాలి. ఇంక ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్ గెలుస్తారా లేక బెంగాల్ వారియర్స్ గెలుస్తారన్న విషయంకి వచ్చేస్తే నేనైతే ఖచ్చితంగా తెలుగు టైటన్స్ గెలుస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే ప్రజెంట్ తెలుగు టైటన్స్ ఫామ్ సూపర్గా ఉంది. మరి మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.